శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్లో పడిన గొయ్యికి మే నెలలోపు మరమ్మతులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మరమ్మతులకు సంబంధించిన షెడ్యూల్ ఇవ్వాలని స్పష్టం చేసింది. వర్షాకాలం ప్రారంభంలోపు మరమ్మతులు చేయకపోతే ప్రాజెక్టుకు ముప్పు అని హెచ్చరించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీ అధికారులతో పాటు కేంద్ర జలసంఘం, కృష్ణానది యాజమాన్య బోర్డు అధికారులు సమావేశానికి హాజరయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని ఏడాది క్రితమే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ప్రశ్నించారు. ఇంత పెద్ద డ్యాంకు దిగువన 143 అడుగుల కింది వరకు ఏర్పడిన ప్లంజ్ పూల్ గొయ్యికి వెంటనే మరమ్మతులు చేయించాలని చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమేంటని ఏపీ తీరుపై మండిపడ్డారు. అయితే ఎన్డీఎస్ఏ సిఫార్సులను అధ్యయనం చేసిన అనంతరం పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS కు బాధ్యతలు అప్పగించినట్లు ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు యజమాని ఎవరు అనే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్వహణ చూసేవారే యజమాని అన్న ఎన్డీఎస్ఏ చైర్మన్ శ్రీశైలం ప్రాజెక్టు యజమానిగా సంబంధిత చీఫ్ ఇంజనీర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు యజమానిగా నల్గొండ చీఫ్ ఇంజనీర్ ఉండాలని తేల్చి చెప్పారు. ఆ రెండు ప్రాజెక్టుల పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు అన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, నీటి పంపకాలపై ట్రైబ్యునల్లో వాదనలు జరుగుతున్న సమయంలో బోర్డుకు ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తామని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ అన్నట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రాపాడ్స్ తో పూడ్చాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జియోలాజికల్ స్టడీస్, డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేలా ఏపీని ఆదేశించాలని కోరారు. ప్రాజెక్టులోని ప్రెజర్ సెల్స్ పనిచేయడం లేదని, డ్యామ్ గ్యాలరీలోని డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోయాయని అన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో భూకంపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు పనిచేయడం లేదన్న ఆయన ఆ అంశాలన్నింటిపై దృష్టి సారించకపోతే ప్రాజెక్టుకు ప్రమాదమని అన్నట్లు తెలిసింది. వెంటనే మరమ్మతులు చేపట్టి వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి తక్షణ చర్యలు పూర్తి చేయాలని, గరిష్ట వరద ప్రవాహంపై అధ్యయనం చేయాలని ఎన్డీఎస్ఏ ఆంధ్రప్రదేశ్ అధికారులకు స్పష్టం చేసింది.